అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్ క్లీనింగ్ ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్స్ విజిట్ instaservice.com. భారత్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పగ ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. పూర్తిగా తనకు లొంగితేనే కానీ ఒప్పుకోను అంటున్నారు. భారత్ పై టారిఫ్ల విధింపు ఇంకా ఉందంటున్నారు. ఇంకా 2-3 విడతలు టారిఫ్స్ తప్పవని వార్నింగ్లు ఇస్తున్నారు. ఇప్పటికే భారత్ పై విధించిన 50% టారిఫ్స్ ఆర్థిక వర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ టారిఫ్స్ కేవలం శాంపిల్ మాత్రమే, ముందుంది ముసళ్ల పండుగ అంటూ ట్రంప్ టీం ఊగిపోతోంది. ఇటీవల చైనాలో జరిగిన SCO సమ్మిట్లో ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ల సమావేశం ట్రంప్లో కొత్త భయాలు రేకెత్తించడమే ఇందుకు కారణమంటున్నారు. అమెరికా ఇటీవల భారత్ పై 50% టారిఫ్స్ విధించింది. దీనిలో 25% అదనపు టారిఫ్స్ రష్యా ఆయిల్ కొనుగోలు చేసినందుకు శిక్షాత్మక చర్యగా విధించింది. ఈ టారిఫ్స్ భారత్ లోని టెక్స్టైల్స్, ఫుట్వేర్, కార్పెట్స్, లెదర్, సీ ఫుడ్ వంటి కీలక ఎగుమతి రంగాలను తీవ్రంగా దెబ్బతీసింది. భారత్ నుంచి అమెరికాకు సుమారు $87 బిలియన్ విలువైన ఎగుమతుల్లో దాదాపు సగం ఈ టారిఫ్స్ ప్రభావానికి గురవుతున్నాయి. ఈ రంగాలు భారత్లోని లక్షలాది మంది కార్మికులకు ఉపాధిని అందిస్తాయి. ముఖ్యంగా MSME సెక్టార్లో 70% టెక్స్టైల్స్ ఈ టారిఫ్స్ బారిన పడ్డాయి. దీంతో భారత్ ఎకానమీ స్లో అవ్వొచ్చని హెచ్చరిస్తూ ఉన్నారు. భారత్ తన ఎగుమతులను ఇతర మార్కెట్లకు మళ్లించాలని చూస్తున్నప్పటికీ ఈ మార్కెట్లు ఇప్పటికే ఆప్టిమైజ్ చేయబడ్డాయని, కొత్త అవకాశాలు లిమిటెడ్ గానే ఉంటాయంటున్నారు. ఇటీవల SCO సమ్మిట్లో మోడీ, పుతిన్, జిన్పింగ్ల సమావేశం అమెరికా దృష్టిని ఆకర్షించింది. ఈ సమావేశం తర్వాత ట్రంప్ భారత్ను వన్ సైడెడ్ డిజాస్టర్ గా అభివర్ణించారు. భారత్ అమెరికాపై అధిక టారిఫ్స్ విధిస్తూ అమెరికా వస్తువులకు అన్యాయంగా అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. భారత్ అమెరికాకు భారీగా వస్తువులను ఎగుమతి చేస్తోందని, అయితే అమెరికా వస్తువులపై భారత్ అధిక టారిఫ్స్ విధిస్తోందని ట్రంప్ ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు. అయితే SCO సమ్మిట్ ట్రంప్లో భయాలు రేకెత్తించినట్టుగా కనిపిస్తోంది. భారత్ చైనా సంబంధాలు మెరుగవుతున్నాయని, భారత్ బ్రిక్స్ దేశాలతో దగ్గరవుతోందనే ఆందోళన ట్రంప్ వ్యవహారంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఆత్మ నిర్భర్ భారత్ పై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. భారత్ ప్రపంచంలోని టాప్ 3 ఎకానమీలలో ఒకటిగా ఎదుగుతోందని, ఈ టారిఫ్స్ దీర్ఘకాలంలో భారత్ ను ఆపలేవని మోడీ స్పష్టం చేశారు. అయితే దీనికి సంబంధమే లేకుండా భారత్ జీరో టారిఫ్స్ ఆఫర్ చేసిందని, కానీ ఇది చాలా ఆలస్యమైందని ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్ లో పేర్కొన్నారు. రష్యన్ ఆయిల్ కొనుగోళ్లను ఆపకపోతే టారిఫ్స్ మరింత పెరగొచ్చని ట్రంప్ బృందం సూచనలిస్తోంది. భారత్ రష్యన్ ఆయిల్ కొనుగోళ్లను కొనసాగిస్తూ చైనాతో సంబంధాలను మెరుగుపరుచుకోవటం అమెరికాకు ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ తన వాణిజ్య విధానాలను మరింత కఠినతరం చేసే అవకాశం కనిపిస్తోంది. ట్రంప్ టారిఫ్స్ భారత ఎకానమీకి తక్షణ సవాళ్లను తెచ్చిపెడుతున్నాయి. ఎగుమతి రంగాలపై ఒత్తిడి, ఉపాధి కోల్పోయే ప్రమాదం, ఇతర మార్కెట్లో పోటీతత్వం వంటి సమస్యలు భారత్ ను కలవరపెడుతున్నాయి. అయితే మోడీ ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ పై దీర్ఘకాల వ్యూహాలతో ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. ట్రంప్ హెచ్చరికలు, SCO సమ్మిట్ నేపథ్యంలో భారత్ అమెరికా సంబంధాలు ఒక కీలకమైన మలుపు తిరిగే అవకాశం ఉంది. ఈ టారిఫ్ యుద్ధంలో భారత్ ఎలా నెగ్గుతుంది అనేది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.